ఇప్పుడు లేట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునే ఎవరైనా సరే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నువ్వు ఫస్ట్ కోట్ చేసావు చూడమ్మా, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అవ్వాలి, మాకు మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మేము ఇప్పుడు మూవ్ అవుతున్నాం ఒక ఊరు నుంచి ఒక ఊరు, మేము ఒక ప్లేస్లో సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాం. దీస్ జస్ట్ కామన్గా వింటున్నాం. ఓకే, ఎవరైనా ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకుందామని అనుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ డిలే చేసుకుందాం అనుకున్నారు, ఫస్ట్ ఒకసారి మన జనరల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఓకే, మన హిమోగ్లోబిన్ బాగుందా, మన థైరాయిడ్ బాగుందా, మనకి ఏమన్నా ఆల్రెడీ షుగర్ బీపీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అసలు మనకి ఎగ్ క్వాంటిటీ క్వాలిటీ చెప్పటం అనేది చాలా డిఫికల్ట్ అమ్మా. క్వాంటిటీస్ అట్లీస్ట్ వీ కెన్ క్వాంటిఫై చేసుకోవచ్చు కొంతవరకు, నాట్ 100% షూర్, బట్ కొంతవరకు మనం క్వాంటిఫై చేసుకోవచ్చు. సో అట్లా అసలు మనం ఆర్ వి రెడీ టు వెయిట్ ఆర్ కెన్ వీ వెయిట్ అన్నదన్నమాట క్వశ్చన్ మనం ముందు వేసుకొని ఫస్ట్ గో టు ఎ డాక్టర్, గెట్ కంప్లీట్ ఎవాల్యుయేషన్ డన్. అంటే ఒకసారి చూయించుకొని బాగానే ఉంది, వీఆర్ డూయింగ్ వెల్, మనకి రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని అనుకున్నప్పుడు ఒక ప్లాన్డ్ వేలో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ 1 or 2 years పోస్ట్ పోన్ చేసుకోవటంలో తప్పలేదు. ఓకే, మనకు ఆల్రెడీ వీఆర్ ఎట్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్. అంటే కొంతమంది 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నా కానీ యంగ్గా ఉంటారు, కొంతమంది 30 ఏళ్ళకే వాళ్ళకి ఎగ్ క్వాంటిటీ అన్నది ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటుంది. ఎవరికి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి, లేకపోతే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా వెరీ బ్యాడ్ స్లీప్ హ్యాబిట్స్, నవడే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలా వర్క్ చేస్తూ దే డోంట్ హ్యావ్ గుడ్ స్లీప్ ప్యాటర్న్. స్లీప్ అన్నది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ టు రెజ్యూనేట్, అంటే నెక్స్ట్ డేకి మనం రెడీ అవ్వటానికి, మన బాడీ హార్మోన్స్ అన్నీ ఒక లెవెల్లో రావటానికి బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటే దెన్ నెక్స్ట్ డేకి ఫంక్షనింగ్ బాగుంటుంది. సో ఆ స్లీప్ డిస్టర్బెన్స్ అన్నది బాగా ఎక్కువగా చూస్తున్నాం కరెంట్ జనరేషన్లో. సో దానివల్ల చాలా వరకు మనం ఈ ప్రిమెచ్యూర్గా ఒవేరియన్ ఏజింగ్ అంటున్నాం, అంటే త్వరగానే మనకి ఎగ్స్ చచ్చిపోతున్నాయి, ఉండవలసిన క్వాంటిటీ కన్నా చాలా తక్కువ క్వాంటిటీ చూస్తున్నాం. సో ఇవన్నీ ఒకసారి మనం బేస్ లైన్ అసెస్మెంట్ చేసుకొని ఓకే వీఆర్ గుడ్, వీఆర్ హెల్దీ అంటే ఎస్ వెయిట్ ఫర్ 1 or 2 years ఆర్ వెన్ ఎవర్ యూఆర్ రెడీ యూ కెన్ ప్లాన్. లేదు అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఏమొచ్చినాయి, లేదు నెక్స్ట్ 10 years ఐఎమ్ నాట్ గెటింగ్ మ్యారీడ్, ఐఎమ్ నాట్ ప్లానింగ్ మై ప్రెగ్నెన్సీ అని చాలామంది ఈ రోజులో చాలా క్లియర్గా ఉంటున్నారు. అలాంటప్పుడు దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ ఊసైట్ ఫ్రీజింగ్ ఆర్ ఎగ్ ఫ్రీజింగ్ అని వచ్చినాయి. ఓకే, ఆల్రెడీ ఉన్న ఎగ్స్, ఓకే, దాన్ని కలెక్ట్ చేసుకొని మనం ఒక బ్యాంక్లో పెట్టుకుంటాం అనమాట. ఓకే, సేఫ్గా నగలు దాచుకున్నట్టు ఎగ్స్ని బ్యాంక్లో దాచుకొని అవసరమైనప్పుడు మనం వీ కెన్ యూజ్, ఒకవేళ న్యాచురల్గా కన్సీవ్ అవ్వకపోతే. ఓకే, ఇది ఓన్లీ నాట్ జస్ట్ బికాజ్ వీ వాంట్ టు పోస్ట్ పోన్. కొంతమందికి అన్ఫార్చునేట్లీ చాలా యంగ్ ఏజ్లో క్యాన్సర్ డిసీజెస్ వస్తున్నాయి. ఓకే, అలా ఏదైనా క్యాన్సర్ వచ్చి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనకు ఉన్న ఎగ్స్ ఎఫెక్ట్ అవుతాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల. అందుకని బిఫోర్ గోయింగ్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం ఈ ఎగ్ ఫ్రీజింగ్ అన్న ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి. అంటే ఇమాజిన్ 16-18 years పాపకి, ఓకే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పలేం కదా. సో అలాంటప్పుడు అన్ఫార్చునేట్, సో క్యాన్సర్ వచ్చింది ఫర్ వాట్ ఎవర్ రీజన్, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఎగ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎప్పటికైనా. సో అలాంటి వాళ్ళల్లో ఆర్ ఎర్లీ ఏజ్లో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి దే హ్యావ్ దిస్ ఆప్షన్ దట్ ముందుగా మన ఎగ్ ఎయిదర్ ఓవరీలో ఒక పార్ట్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ రిట్రీవ్ చేసి మనం బ్యాంక్లో పెట్టుకొని ఇన్ ఫ్యూచర్ వన్స్ దిస్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్ సెటిల్డ్, దెర్ ప్లాన్డ్ దెర్ ఫ్యూచర్, దెవ్ కన్సీవ్ అవ్వాలి అని అనుకొని డిసైడ్ అయినప్పుడు దెన్ ఇఫ్ న్యాచురల్గా అవ్వనప్పుడు ప్రాసెస్ వీ కెన్ యూజ్ దోస్ ఎగ్స్. సో ఇలాంటి లేటెస్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని అవేర్నెస్ ఉండాలి ఖచ్చితంగా.